పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాలం అంతా కూడా చక్కటి నిద్ర మాకు అనుగ్రహించి మన ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి వచ్చి నీతో గడపడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాము తండ్రి. దేవాదిలో నాయన ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మనం కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా తండ్రి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ జామునే దేవుడు వాక్య ధ్యాన పరిచర్యలను బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన మహిమగా క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యమిచ్చి బలమిచ్చి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించండి. ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా ఆటంలో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యమును, దయతో మీరే ఎవరితో ప్రేరేపించి వారికి సహాయం పంపించమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతుంది. అలాగే నేను వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు మాట్లాడి ఆ సమయంలో బలపరిచి స్థిరపరచమని, ఈ వాక్యముతో నడిపించమని మా ప్రభుత్వంలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క మాట చాలా విలువైనదని, ఆ మాట వలనే మనం బ్రతుకుతున్నామని, ఆ మాట వలనే మనం ఒక ఉన్నతమైన ఆనందాన్ని పొందుకుంటున్నామని ప్రతిరోజు కూడా మన వాక్యాన్ని వింటూ దాన్ని గ్రహిస్తూ బ్రతుకులు చూపిస్తూ నాతో పాటు నా సహోదరి సహోదరులు అందరూ కూడా ఎంతగానో ఎన్నో మేలు పొందుకుంటున్నారని, మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఎదగడానికి, ఆ ఉన్నతమైన లోకానికి వెళ్ళడానికి మీరు ఎంతో ప్రయాసపడుతున్నారని నేను నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడి మాటనే వారు వింటున్నారు, దేవుడి మాట ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆశాపు గారి గురించి చదువుతూ వస్తున్నాం. ఇప్పుడున్న కాలంలో భక్తిపరుడు, అప్పుడున్న కాలంలో భక్తిపరుడు. ఇప్పటికి వారికి అంటే అప్పుడున్న భక్తులకి ఇప్పుడున్న భక్తులకి వ్యత్యాసం ఏంటి? వారు ఎలా నిలబడ్డారు, మనం ఎలా నిలబడుతున్నాము? వారు ఎలా భక్తిహీనులు చూస్తున్నప్పటికీ కూడా అపవాదిగా ప్రేరేపిస్తున్నప్పటికీ నువ్వు ఎలా ఉన్నావు? నువ్వేమో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు వాక్యం చదివేస్తున్నావు, ప్రతిరోజు దేవుడు ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నావు, ప్రతిరోజు దేవుడే దేవుడంటే దేవుడు 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 అంటున్నావు. కానీ చూడు, దేవుడు దేవుడు అనని వారి యొక్క పరిస్థితి చూడు, ప్రార్థన చేయని వారి పరిస్థితి చూడు ఎంత బాగుందో అని ఈనాడు అపవాదిగాడు చూపిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ఆనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఎవరు అపవాదిగాడు ఆశాముకి ప్రేరేపించడం అనేది జరిగింది. మనసును ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ భక్తిహీనులను వారి కంటపడేలా చేస్తూ ఉన్నాడు. అదే ఉంటుంది 73వ కీర్తన అంతా మీరు చదివితే ఎంతవరకు అంటే 13వ వచనం వరకు కూడా మీరు చదివారనుకోండి. భక్తిహీనుల కొరకు మాట్లాడుతూ ఉంటాడు భక్తిపరుడు. ఎందుకు ఈ అధ్యాయాన్ని మన దేవుడు చూపిస్తున్నాడనంటే, ఈ రోజు కూడా స్టిల్ ఎప్పటికీ కూడా ఇదే జరుగుతుంది. నువ్వు భక్తిపరుడుగా జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు భక్తిలో ముందు కొనసాగుతున్నప్పుడు, నీ భక్తిని దిగజార్చడానికి వాడేసి ఎత్తుగడ అనుకోవచ్చు, ప్లాన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోండి. ఏదైనప్పటికీ నీ భక్తిని దిగజార్చాలి, నీ భక్తిలోని బయటికి
తీసుకురావాలి అన్నదే అపవాది గారి యొక్క ప్లానింగ్. కాబట్టి దేవుడు అప్పటికి ఏం జరుగుతుంది? ఆ సామర్థ్యం నుంచి ఎలా బయటపడ్డాడు, లేకపోతే అపవాది వేసి పడిపోయాడా అన్న విషయాలు ఆలోచించుకుంటే ప్రేమ దేవుడు వాళ్ళరా చాలా విషయాలు ఇక్కడ మనకి అర్థమైన రీతిలో దేవుడు రాయించాడండి. జాగ్రత్తగా చదవండి. వీళ్ళందరినీ చూశారు మాట ఏంటంటే 11వ వచనంలో, నా హృదయముని శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుపు నిర్మూలంగా ఉండట వ్యర్థమే అని వస్త్రానికి ఇది ఎలా ఉంటాడంటే భక్తి పరుడు. హృదయాన్ని ఎప్పుడు కూడా ఎలా ఉంచుకుంటాడు? శుద్ధముగా ఉంచుకుంటున్నాడట, పరిశుద్ధతగా ఉంచుకుంటున్నాడట. అశుద్ధమైనది ఆయన లేదట. హృదయం ఎలా ఉందట? పరిశుభ్రంగా ఉంది. దేవుని ఆజ్ఞలున్నాయి. దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నాడు, దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, దేవుడి కొరకు పాట పాడుతున్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు, సిద్ధపరచబడే దేవుడికి వెళ్ళి ఆ యొక్క మందిరం అన్ని సిద్ధపరుస్తున్నాడు, వాయిద్యాలు సిద్ధపరుస్తున్నాడు, కుర్చీలు సర్దేస్తున్నాడు. ఇక నాకు మందిరమే నా ప్రాణం, నా మందిరమే నాకు ఇష్టం, నా కుటుంబంతో మందిరంలో ఉండాలి అని ఎంత భక్తిపరుడు చూడండి ఒకసారి. అయినప్పటికీ కూడా అంత పరిశుద్ధంగా బ్రతుకుతూ, దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతూ, దేవుణ్ణే మెప్పించే విధంగా బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి అతను అర్జెంటుగా ఎక్కడ తీసుకొచ్చేయాలి? అపవాది గారి ఆలోచన తీసుకొచ్చేయాలి. కాబట్టి భక్తిహీనులందరూ చూపిస్తున్నాడట, అరే బాబు ఈ భక్తిహీనులు చూడండి ఎంత బాగున్నారో, వారు బిల్డింగ్ కట్టుకుంటున్నారు, ధనాన్ని సమృద్ధిగా పోగేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, అరే వాళ్ళు చాలా డబ్బు సంపాదించారట, పిల్లలకి ఏమో గొలుసుకొనేసారట, నటిసుకొనేసారట, పిల్లలకి ఏమో చోరీ కొనేసారట. మనకే విషయం అనిపిస్తారు. వాళ్ళు ఎవరైనా ఓకే వాళ్ళు బయట వారు అంటే వారు వేరే చేసుకుంటున్నారు, వేరే అనుకుంటారు. ఒక క్రైస్తవ్యంలో ఉన్న వారు కూడా వాళ్ళు చూపించే మక్కువ బిల్డింగ్ల మీద, ఆస్తి మీద, అంతస్తు మీద, బంగారాల మీద, ఇంకా విచిత్రాలు చూపిస్తూ ఉంటారు. అంటారు నీవు దాని మీద మనసు పెడితే దేవుని మీద మనసు లేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండవలసిన ఎవరి మీద అంటే దేవుని మీద ప్రాధాన్యత కానీ ప్రత్యేకత కానీ ఇవ్వవలసిన ఒక గొప్ప స్టాండర్డ్ మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు అది అర్థం కాక చాలా మంది లోకంలో ఇస్తున్నారు ప్రాధాన్యత, మొదటి స్థానం వస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం? ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలంటే నిన్ను నడిపించేది ఆయన కదా, నిన్ను పోషించేది ఆయన కదా, నీకు బాధ వస్తే బాధను తప్పించేది ఆయన కదా, సమస్య విడిపించేది ఆయన కదా. ప్రియ సహోదరులు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. నీవీరోజు మరొక ఉదయం చూడగలిగామంటే నీ ప్రమేయం ఏమన్నా ఉందా? నువ్వు ఇష్టపడుతున్నా, నువ్వు మొదటి స్థానం ఇచ్చిన అది బంగారు ప్రమేయం ఏమన్నా, ఇంటి ప్రమేయం ఏమన్నా ఉందా, లేకపోతే నువ్వు ఇచ్చిన మనుషులు ఎవరైనా బతికిస్తున్నారంటే లేదు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం దేవుడు. మరి దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వకుండా వేటేటి ఇస్తున్నావు ఎందుకు? నువ్వు లేవగానే నువ్వు దేవుడికి ప్రార్థించాలి కదా నా సహోదరుడా. ఎన్నిసార్లు మాటకి చెప్పాలి, ఎన్నిసార్లు తట్టి లేపాలి, ఎన్నిసార్లు నేను ప్రతిమను అడగాలి. నీ డబ్బులు ఇవ్వనట్లేదుగా, నీ ఆశ్రయం ఆశ్రయట్లేదుగా. ఉదయాన్నే లేవండి, మంచి ఆలోచనలు లేవండి, మోకరించండి, నిన్ను కాపాడిన దేవుడికి ప్రార్థన చేసుకో. తండ్రి రాత్రంతా చక్కటి నిద్రను అనుగ్రహించావు తండ్రి, మళ్ళా ఉదయకాల సమయంలో లేవడానికి నాకు అవకాశం ఇచ్చావు తండ్రి. ఏమిచ్చి నీ రుణం తెచ్చింది, రోజంతా నన్ను కాపాడు తండ్రి. నేను ఎక్కడికి వెళ్ళిన చెడు మార్గంలో వెళ్ళకుండా చెడు ఆలోచన రాకుండా నన్ను కాపాడు తండ్రి, నన్ను రక్షించు తండ్రి, నన్ను దీవించు తండ్రి. కాబట్టి ఇది ప్రార్థన అంటే. ఇలాంటి ప్రార్థన చేసుకోవాలి గ్రహిస్తుందా? ఇక్కడ ఆశాలు గారు చూడండి, వాళ్ళందరినీ చూసేసరికి అతను ఒక బాధ కలిగింది. ఏంటి ఇంత శుద్ధంగా ఉంటున్నాను, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను,
ఎంత పవిత్రంగా ఉంటున్నాను, ఎంత నీతిగా బతుకుతున్నాను, దేవుని మందిరం అంటే నాకు ఇష్టం. అయినా నేనేమో ఇలా ఉన్నాను, నాకు వాళ్ళేమో ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఏంటి ఇలా ఆలోచించేస్తున్నాను? ఒక లోన ఆలోచన ఉంది. ఆలోచించుకున్నప్పుడు అపవాది అంటున్నాడు, లేదు లేదు లేదు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు. ఏ పని కరెక్ట్ కాదు? 11 నీ హృదయం నువ్వు శుద్ధి చేసుకుని వ్యర్థమే. నా చేతులను నీ చేతులు కట్టుకుని నిర్మూలమై ఉండడం వ్యర్థమే. నువ్వు అలా ఉండడం ఏం జరుగుతుంది? దినమంతయు నీకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయం నీకు శిక్ష వచ్చుతున్నది, ఇలా నువ్వు వచ్చుతున్నది కదా, వచ్చుతున్నది కదా అంటే అబ్బాయి పేరు. అప్పుడు నేను అనుకున్నాడంట, ఇలాగ నేను వచ్చిన నేను అనుకుని ఎడలా పెళ్లి పడప్పుడు నేను నీ కుమారుల వంశములో మోసపుచ్చిన వాడు నగుదును. ఆలోచన మొదలెట్టినప్పుడు దేవుని పరిశుద్ధాత్ముడు ఆలోచన వస్తున్నాయి. 16 అయినను దీనిని తెలుసుకున్నవారని ఆలోచించినప్పుడు నీవు దేవుడి పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి ఆత్మను అంతము గురించి ధ్యానించే వరకు ఆ సంగతులకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారి చూడవచ్చు. ఇక్కడ పాఠాన్ని గంటకు 15 వచ్చిన ఆగిపోతే 15 వచ్చిన ఆగిపోతే ఆయనలో దీన్ని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నీవు దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి ఆత్మ గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగానే ఉండేను. అంటే ఇప్పుడు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ మనుషులు సంబంధించి ఈ మనుషులు సంబంధించడం కాదు. మరి నువ్వు ఇలా ఎవరైనా కారణం ఏంటి? కాదు. నువ్వు డబ్బు సంపాదించడానికి కారణం ఏంటి? కాదు. ఇది నేను బిల్డింగ్ కట్టడానికి కారణం ఏంటి? ఇంత బంగారు కొనడానికి కారణం ఏంటి? అంటే మనుషులు కదా అసలు వాళ్ళు అంతగా ఉందో. ఇప్పుడు నేను భక్తిగా బతుకుతున్నాను, అది భక్తి బతకట్లేదు. నాకైతే ఈ లోకంలో నా దేవి లేదు, వాళ్ళకి లోకంలో చాలా సంపాదించుకున్నారు. అంటే ఈ లోకంలో డబ్బులు పెట్టి ఒక ఆనందం ఉంది, సంపదను బట్టి ఆనందం ఉంది, బంగారం బట్టి ఆనందం ఉంది. నాకైతే దాన్ని బట్టి ఆనందం లేదు, కానీ దీన్ని బట్టి ఆనందం ఉంది, మందిరాన్ని బట్టి ఆనందం ఉంది. అయితే నేను మందిరానికి వెళ్ళి ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తేనే కానీ నాకు ప్రశాంతత ఉండదు. ఇదండి క్రైస్తవుల యొక్క లక్షణం. అపవాది అనేకమైన ప్రేరేపిస్తూ ఉంటాడు, అనేకమైన వ్యర్థమైన మాటలు నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ నీకు రావాల్సింది ఏంటంటే, ఓకే నేను మందిరానికి వెళ్ళిపోవాలి, ప్రార్థన చేయాలి, ఉన్న చోటనే ప్రార్థన చేసుకోవాలి. ఆలోచన తప్పిపోవాలి అని అంటే, ఆ ఆలోచన నీళ్ళు రాకూడదు అంటే నువ్వు చేయవలసింది ప్రార్థన. ఇప్పుడు ఎవరు మొదలెట్టారు ప్రార్థన? నీకు ఎవరు మొదలెట్టారు ప్రార్థన? ఆశా మొదలెట్టి ఎక్కడికి పోయాడు? మందిరం అంటే చాలా ఇష్టం చెప్తున్నాను కదా, నిజమే. ఎక్కడికి వెళ్ళిపోయినా ఉదయాన్నే వచ్చి ప్రార్థన చేసి వచ్చి మందిరానికి దగ్గర సమీపంలో ఉంటే మళ్ళా సాయంత్రం అంతా అయిపోతుంది, పడిపోతే తర్వాత కూడా ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా మందిరానికి ప్రార్థన చేసుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళి స్నానం చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవాలి. ఇది గొప్ప అదృష్టం నా లెక్క ప్రకారం అయితే. ఇది గొప్ప ఆనందం. దేవుని దయలో దేవుని కృపలో నువ్వు ఎదగాలంటే ఆయన నిత్యము సహవాసం చేసి జీవించాలని దేవుని వల్ల నిత్యము సహవాసం, అనుదినము సహవాసం, ప్రతి దినము వాక్యం, ప్రతి క్షణము ఆయనతో గడపాలి. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి క్షణము, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతి దినము, ధ్యానిందును నీ వాక్యమును దేవా ప్రతి క్షణము. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! ఆయన సన్నిధిలో గడపడం ఎంత అద్భుతము, ఆయన సన్నిధిలో వాక్యం ధ్యానించడము ఎంత ఆనందము, ఎంత సంతోషము. ఒక్కసారి అర్థం చేసుకోండి. లోకపరమైన వాటిని వెళ్ళిపోకండి, లోకంతో మీరు కలిసిపోకండి. లోకము అది దేవుడితో బయలు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇక్కడ చూడండి, ఈయన వెంటనే దేవుని మందిరానికి వెళ్ళిపోయాడండి, ప్రార్థన చేస్తున్నాడండి, ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నాడు. అలా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో దేవుడు దర్శించేశాడంటే కొన్ని విషయాలు తెలియజేసేసాడంటే. ఏం చేశాడు చూద్దాం ఒకసారి. 18 నిత్యముగా వారి కాళ్ళలో చోటు నుంచి ఉన్నావు, వారు రక్షించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోని వారు పడిపోతురు, మహాభయము చేత వారు కడమొట్టు నశించెదరు.
ఒక విషయాన్ని, ఒక దృశ్యాన్ని ఆసాముకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఆసాము, ఇదిగో నీలో ఉన్న ఆ కలవరం నాకు తెలుసు. ఒక్కసారి చూడు, నువ్వు ఎవరైతే బాగున్నారనుకుంటున్నావో, ఎవరైతే గొప్పగా బతుకుతున్నారనుకుంటున్నావో, ఎవరైతే గర్వంగా ఉన్నారనుకుంటున్నావో, ఎవరైతే నన్ను ధృవీకరించారనుకుంటున్నావో, ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ వారంతా ఎలా ఉంటుందో, వారంతా ఎలాంటి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుందో నువ్వు ఒక్కసారి ఆలోచించి చూపించడం మొదలు పెడుతున్నాడట. ఏమని చూపించాడు? ఇదిగో ఆసాబు వారు ఎక్కడ తెలుసా? కాలు జారే చోటునున్నారు. వారి ప్రాణం పోయిందంటే వెంటనే ప్రాణానికి వెళ్ళిపోతారు. ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయాన్ని రేపు ఇంకా లోతుగా తీయాలండి. అలా గొప్పగా బ్రతికి చనిపోయిన వెంటనే పాతాళానికి పోయిన ఎవరైనా ఉన్నారా? దాన్ని వెలికి తీసి రేపు ఉదయకాల సమయంలో మీకు చెప్పడానికి నేను రెడీ అవుతా, సిద్ధపడతా. నేను ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించింది ఈరోజు ఏంటంటే, నీకు సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇరుగు వచ్చిందా, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఉన్న చోటే మోకరించి ప్రార్థన చేయి. లేదా నీ దగ్గరలో మందిరం ఉంటే వెళ్ళి, మందిరం ఉంటే వెళ్ళు, మందిరంలో ప్రార్థన చేయి. దేవుడు నీకు ఆ యొక్క గొప్పగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చాలా వచ్చిన ప్రార్థన చేద్దాం. రేపు ఉదయకాల సమయం మనం కలుస్తున్నాం. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం వరకు సాయంకాలం వరకు మీ అపార్ట్మెంట్ దాచి కాచి కాపాడుతూ దాన్ని బట్టి వందనములు తండ్రి. ఎంతవరకు మీ బాధ మాట్లాడిన మాకు ఎన్ని సమస్యలు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఎందుకు వచ్చింది, ఈ బాధ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నీకు మొరపెట్టుకుంటుంది తండ్రి. ఒక ఉత్తరం ఇస్తాన్ని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా మీకు ప్రార్థించేవారు కాబట్టి ఒకరు మీరే సహాయం దాయించి మా ప్రభుత్వం రాని యేసుక్రీస్తు వరకు నీ నామాన్ని ప్రార్థన పనులకి వెళ్ళి నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి నేను ప్రేమి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపై పరిశుద్ధాత్మల సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల సమయంలో